వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను స్వప్న. ఇక వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ లోని సంగీత్ కూడలి వద్ద డ్రైవింగ్ చేస్తుండగా వృద్ధుడికి గుండెపోటు వచ్చింది. దీంతో అతని కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఘటనను గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారు డోర్లు తెరిచి వృద్ధుడికి సిపిఆర్ అందించారు. అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి చౌదరిగూడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ముందు గతంలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసిన భోజన నిర్వాహకులు ఆందోళన చేశారు. విద్యార్థులకు భోజన సదుపాయం నిర్వహణ క్రమంలో డిపాజిటర్ల పేరిట డబ్బులు కట్ చేసిన డబ్బులను అడిగితే అన్ని డబ్బులు చెల్లించామని అంటున్నారంటూ నిర్వాహకులు ఆరోపిస్తే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం పిలుపు మేరకు సుమారు 250 మంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని కోరగా నేను అచ్యుంతరావు బాధ్యత తీసుకున్నాను. ప్రతి నెల వచ్చే బిల్లులో సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు కోత విధించారు. ఇలా సుమారు 18 నెలల పాటు 20 లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఆపుకొని తీరా అడిగితే వాయిదాలు వేస్తూ కాలక్షేపం చేశారు. తమ సుమారు సంవత్సరన్నర నుండి కళాశాలలో భోజన సదుపాయాలు బంద్ చేశాము. 18 నెలలుగా తన డబ్బులు తనకు ఇవ్వాలని యాజమాన్యంను కలవడానికి వెళితే బౌన్సర్లను పెట్టి గేటు బయటకే నెట్టివేస్తున్నారని అచ్యుంతరావు వాపోయాడు. ఇప్పటికే సెటిల్ చేశామని మేనేజ్మెంట్ అబద్ధాలు చెబుతుందని, మేనేజ్మెంట్ తనకు ఇచ్చిందెంత ఇవ్వాల్సిందెంత అంతా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తనకు న్యాయం చేయాలని అచ్యుంతరావు మీడియాను కోరాడు. మరి 89,000 లెవెల్ తిన్నట్టు నిర్దాక్ష్యం నేను మునిగినట్టు ఏ నెలలో ఇచ్చింది? ఏ నెల చూడు ఇక్కడ 3 లక్షలు ఇచ్చినారు, 89,000 కట్ చేసినారు. ఓకే, మరి అప్పుడు నువ్వేం చేయాలి? అరే నాకు ఇవ్వలేదు కదా, నువ్వేం చేయాలి? నెక్స్ట్ బిల్ రాలే నీకు? నెక్స్ట్ మంత్ నీకు బిల్లే రాలేదా? అప్పుడు కట్ చేసినప్పుడు నువ్వు ఫుడ్ బంద్ చేయను. ఇప్పుడు నీకు 89,000 కట్ చేసి నీకు 89,000 కట్ చేసారు. ఎందుకు కట్ చేసారు? ఎందుకు కట్ చేసారు? ఎందుకు కట్ చేసారు అడుగు. అదే ఎందుకు కట్ చేసారు? నాకు బిల్లులు కావాలంటే మొన్న లాస్ట్ లో మా విజయంకుడు అక్కడ విద్యాశాఖ డైరెక్టర్ తో మాట్లాడితే ఈ బిల్లులు ఇచ్చారు. ఏది కటింగ్ అమౌంట్ రాలే. కటింగ్ అమౌంట్ ఏంటి అసలు నీకు బ్యాలెన్స్ అడుగుతుంటే ఒకసారి నీకు క్లియర్ చేస్తాం. ఎవరు చెప్పినారు? ఎవరు? మేనేజ్మెంట్ చెప్తా, ఇంకెవరు చెప్తారు? నీకు నేను చెప్పాలా? నువ్వు ఆడినా, నువ్వు ఒక నెల ఉన్నావు, తర్వాత ఎవరున్నారు? ఆ తర్వాత ఎవరున్నారు? ఎన్నేళ్ళు ఉన్నావు? గోపాల్ వార్డు ఎవరున్నారు? రమణారెడ్డి. లాస్ట్ లో బుక్ ఎవరిది? ఆ అకౌంట్ లో మొత్తం అన్ని పేమెంట్ ఇప్పుడు వరకు కలపలే. 2 సంవత్సరం నుండి అవుతున్నాము. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అక్కడికి ఇట్లా మన పని చేసుకున్నాను న్యాయం జరిగించాలి కదా. ఇట్లనే కాలేజ్ పిల్లలకి ఏం మేడం బాధపడినోడికి ఎవరు సార్ పోలీసు వాళ్ళైనా తెలియాలి, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుడైనా వెళ్ళినా తీన్మర్ మల్లం దగ్గరికి వెళ్ళినా కృష్ణ దగ్గరికి ఫోన్ చేసి అన్న బాగున్నావే కృష్ణన్నా ఆల్రెడీ రాజకీయ పరంగా గుర్తింపు కాదా? అప్పటి వరకు
నాకు మేడం పెట్టమంది, మేడం తినమంది. ఎవరు పీటీలు ఎవరు నాకు ఇవ్వలే. ఇన్స్టిట్యూషన్ మొత్తం క్లియర్ చేస్తా చేయాలి. మీరు వాళ్ళం కాదు, మొత్తం క్లియర్ చేయాలి. అది మాకు కావాల్సిన నేను నువ్వు అని కాదు ఇక్కడ. మమ్మల్ని మాట్లాడిస్తలేరు. నల్గొండ హైదరాబాద్ హైవేపై వేగంగా వచ్చిన కారు ఢీకొని ఇద్దరికి గాయాలు అయ్యాయి. నల్గొండ హైదరాబాద్ హైవేపై ఉన్న అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ సమీపంలో వేగంగా వచ్చిన కారు రోడ్డు ఊడుస్తున్న మున్సిపల్ శానిటేషన్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ శానిటేషన్ కార్మికురాలు 2 కాళ్లు విరిగినట్లు సమాచారం. అదే సమయంలో స్కూటర్ పై వెళ్తున్న యువకుడిని కూడా కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర తలగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం మరియు ఒక ట్రాక్టర్ని పట్టుకున్న పోలీసులు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారు నుండి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మరియు ట్రాక్టర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సంచులపై ప్రభుత్వ ముద్ర ఉండడం గమనార్హం. అక్రమ బియ్యం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డికి చెందినదిగా గుర్తింపు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మనుగూరు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 4 విద్యార్థినులకు వాంతులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో ఘటన చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం మనుగూరులోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. విషయం బయటికి పోకుండా సిబ్బంది దాచిపెట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. బాధ్యత లేదనుకుంటాను మాకు సమస్య మాట్లాడతారు మరి పైకి సంవత్సరాలు మాట్లాడతారు మా పైకి మాకు బాధ్యత లేదా మా పిల్ల కాదా నా వల్ల అయిపోతే అవుతుందా తిరిగమ్మా ఏం కాదు మీరు ఉన్న చేశారు ఏం కాదు మీరు పర్లేదు రికవర్ అయ్యారు. నర్కట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 2 మృతి. నల్గొండ నర్కట్టపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున 2 రోడ్డు ప్రమాదంలో 2 లారీ డ్రైవర్లు మరణించారు.
హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో క్యాబిన్ మధ్య ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో జాగృతి అధినేత కవిత విశారాధన్ అరెస్టు. ఖమ్మం అంబేద్కర్ నగర్ వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ విశారాధన్ మహారాజ్ నేతల అరెస్టు తెల్లవారుజామున 6 గంటలకు భారీగా అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకున్న ఖమ్మం కొత్తగూడెం పోలీసులు అంబులెన్సులు ఫైర్ వాహనాలను అంబేద్కర్ భవన్ వద్దకు ముందస్తు చర్యలో భాగంగా తీసుకొచ్చిన పోలీసులు తనను అరెస్టు చేసినా తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పిన కవిత పోలీసులు నిర్వద్వందంగా అరెస్టు చేయడం సబము కాదంటున్న కవిత అనేది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజులు ఓపిక పట్టండి. గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానిస్టేబుల్ అనే గుర్తు పట్టుకొని పీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ లో బాధ్యత మాది, నాది. ఎవడో ఒకటి చెప్తే రోడ్ల మీద కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు, 5 గంటలు కూర్చుంటే మనకు
గండిపేటలో బీఆర్ఎస్ ఒక్కరోజు వర్క్షాప్. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రూల్ బుక్, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించారు. వర్క్ షాప్ ను కేటీఆర్ ప్రారంభించగా హరీష్ రావు ముగింపు సమావేశంలో కీలక సూచనలు చేశారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.